ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న అతిపెద్ద సమస్యల్లో సైబర్ నేరం ఒకటి. పోలీసు యంత్రాంగం, మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో ఆ స్థాయిలో అవగాహన కలగడం లేదు. ఏదో రూపంలో సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. నేరగాళ్ళు టెక్నాలజీనే కాదు, మన మనసులను హ్యాక్ చేస్తున్నారు. లాటరీ వచ్చిందని, అధిక లాభాలు వస్తాయని ఆశ పెడుతున్నారు. అకౌంట్ బ్లాక్ అయిందని, డిజిటల్ అరెస్ట్ అయ్యారని భయపెడుతున్నారు. అవగాహన లోపంతో పాటు ఆశను అదుపులో పెట్టుకోలేకపోవడం, భయాన్ని నియంత్రించలేకపోవడము ఈ మోసాలన్నింటికీ సమస్యగా మారింది. అధిక లాభాలు వస్తాయనగానే ఆశపడుతున్నారు. అరెస్ట్ అయ్యారనగానే బెదిరిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువులు అమ్ముతామన్న ప్రకటనలు నమ్మి మోసపోతున్నారు. వెరసి సైబర్ నేరగాళ్ల వలకు జనం సులువుగా దొరికిపోతున్నారు. ఏళ్ల తరబడి ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నా నిత్యం అనేక మంది సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. గతేడాది కేవలం పెట్టుబడుల పేరిట జరిగిన మోసాల వలలో పడి ఏకంగా 331 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఏ ఫోన్ కాల్లో ఎలాంటి మోసం దాగి ఉందో, ఏ సందేశంలో ఎలాంటి కుట్ర పొంచి ఉందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫలానా సంస్థలో పెట్టుబడులు పెడితే నెల తిరిగేసరికి రెట్టింపు లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతుంటారు. తొలుత పెట్టిన పెట్టుబడికి కొంత మొత్తంలో లాభాలు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించి నమ్మిస్తారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడి పెట్టించి అత్యధిక లాభాలు వచ్చాయని ఖాతాలో చూపిస్తారు. కానీ వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వరు. ఇలా మరికొంత పెట్టుబడి పెట్టించి మొత్తం కాజేస్తారని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, వాట్సాప్స్లో చాలా అడ్వర్టైజ్మెంట్ సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ పెడితే మీకు 200 రూపీస్ అవుతుంది, లేకపోతే మేము స్టాక్ ట్రేడింగ్ చేస్తాము, దీంట్లో మీకు 60%, 70% రిటర్న్స్ ఇప్పిస్తామని చెప్పేసి ఇటువంటి ప్రకటనలు వస్తున్నాయి. ఇటువంటి ప్రకటనలు చూసి నమ్మి చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో కోట్లలో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మేము ప్రజలకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, అబ్నార్మల్ రిటర్న్స్ అనేది వచ్చినప్పుడు, అటువంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఆలోచించండి. అసలు ఆ సంస్థ ఏంటి, అది దాని క్రెడిబిలిటీ ఏంటి, అది నిజమేనా అబద్ధమా అసలు వెరిఫై చేసి మీరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. అలా కాకుండా అనాలోచితంగా ముందుకు వెళ్ళటం వల్ల నష్టం జరుగుతుంది. ఇటీవల సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ హైదరాబాద్కు చెందిన ఒక వైద్యుడు అధిక లాభాల ఆశతో 14 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. గతేడాది ఇలాంటి పెట్టుబడి మోసాల పేరుతో సైబర్ నేరగాళ్లు 331.47 కోట్లు దోచుకున్నారు. 2025లో డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు 93.34 కోట్లు కొల్లగొట్టారు. కస్టమర్ కేర్ ముసుగులో 46.76 కోట్లు కాజేశారు. ఇక తెలిసిన వ్యక్తులుగా వంచించి పోయిన ఏడాది 17.85 కోట్లు దోచుకున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో 5.73 కోట్లు, రివార్డు పాయింట్లు వచ్చాయంటూ 5.07 కోట్లు, OLX ప్రకటనల ద్వారా 5 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఏదైనా మనకి ఒకసారి ఆలోచించడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి. ఇప్పుడున్న సైబర్ యుగంలో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దాని మీద నడుస్తుంది. ప్రజల్లో ఉన్న ఒక అత్యాశ, లేకపోతే తొందరలో డబ్బులు సంపాదించాలన్న అటువంటి ఆలోచనని ఈ ఫ్రాడ్స్టర్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా గ్రీడీనెస్ కాకుండా ఆలోచించండి. అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత మీకు వాట్సాప్స్కి వచ్చే లింక్స్ అన్నీ కూడా చూసి మోసపోవద్దు. వీటిలో 99% మోసం ఉంటుంది, ఫ్రాడ్ ఉంటుంది. కాబట్టి రెస్ట్రైంట్ అనేది అవసరము. సో వాళ్ళు చూపించిన విధంగా ప్రాఫిట్స్ ఎక్కడ కూడా రావు. అవన్నీ కూడా మీకు ఒక గ్యాలం వేస్తారు. కాబట్టి దయచేసి అటువంటి వాటికి దూరంగా ఉండండి. మీకు ట్రస్టెడ్ పర్సన్స్ ద్వారా మాత్రమే ట్రేడ్ చేయండి. రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఓటీపీలు, ఏటీఎం పిన్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామన్నా, పోలీసులమంటూ చెప్పినా ఫోన్లో ఎలాంటి వివరాలు ఇవ్వద్దు. లాటరీ, రీఫండ్, కేవైసీ అప్డేట్ సహా ఇతర ఏ రూపాల్లోనైనా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దు. తెలియని యాప్లను డౌన్లోడ్ చేయొద్దు. నమ్మకమైన వెబ్సైట్లు, యాప్లను ఉపయోగించాలి. చట్టంలో ఎక్కడా డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని పోలీసులు చెబుతున్నారు. ఇన్ జనరల్గా పోలీసు ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేయరు. నార్మల్గా ఏదైనా ఉంటే లోకల్ పోలీసు మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని ఫిజికల్గా
టచ్ చేస్తారు, మీ ఇంటికి రావటమో లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పిలిపించుకొని మాట్లాడటమో ఇలాంటి పద్ధతులు ఉంటాయి. అంతేగాని ఫోన్లో మీకు అరెస్ట్ చేస్తున్నాము లేదంటే ఫోన్లో వాళ్ళు పోలీస్ లాగా లేదా యూనిఫామ్ వేసుకొని ఉంచొని అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నార్మల్ పోలీసింగ్లో ఎక్కడ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇటువంటి యాక్టివిటీస్ చేయరు. ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ డిజిటల్ అరెస్ట్ అనే పదం వాడదు. ఎందుకు అంటే చట్టంలో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఏ లాలో కూడా మన ఇండియన్ లాస్లో ఎక్కడ లేవు. కాబట్టి ఎవరైనా కానీ మీకు వీడియో కాల్స్ చేసి లేదా వాట్సాప్ కాల్స్ చేసి నార్మల్ కాల్స్ చేసి మేము పలానా ఏజెన్సీ నుండి మాట్లాడుతున్నాము, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే అది ఫ్రాడ్ అనే గుర్తించాలి. ఇమీడియట్లీగా మీరు కాల్ డిస్కనెక్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో దాని మీద రిపోర్ట్ చేయొచ్చు. అన్ని జాగ్రత్తలు పాటించినా దురదృష్టవశాత్తు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పుడు కూడా సైబర్ క్రైమ్కి గురయ్యాము లేకపోతే సైబర్ క్రైమ్ మనకి జరిగింది, మనం బాధితులు అయ్యామని తెలుసుకుంటారో ఇమ్మీడియట్లీగా 1930లోకి మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇమీడియట్లీగా సిస్టమ్ దానంతటికి అదే పనిచేసి మీ డబ్బులు ఎక్కడెక్కడ వెళ్ళినాయి అనేది చూసి ఎక్కడైనా అది బ్యాంకింగ్ సిస్టంలో మీ డబ్బులు ట్రాన్సాక్షన్ గుర్తిస్తే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి, తర్వాత మీకు బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గోల్డెన్ అవర్, దీన్నే గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అని అంటారు. వెంటనే మీరు తెలుసుకున్న వెంటనే 1930లోకి మీరు కాల్ చేయండి. ఇది టోల్ ఫ్రీ నంబరు. ఇండియాలో ఎవరైనా ఎక్కడ నుండైనా దీన్ని వాడుకొని కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సహా ఇతర ప్రాంతాల్లో ఫ్రీ వైఫై వాడుతూ బ్యాంకింగ్ లావాదేవీలు జరపొద్దని పోలీసులు చెబుతున్నారు. మోసానికి గురైతే మీ ఖాతా ఉన్న బ్యాంకు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి అకౌంట్, డెబిట్, క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయించాలని, డబ్బు బదిలీ అయిన లావాదేవీల వివరాలు తెలియజేయాలంటున్నారు. బ్యాంక్, యూపీఐ, ఈమెయిల్, సోషల్ మీడియా సహా ఇతర అన్నింటి పాస్వర్డ్లను మార్చాలని సూచిస్తున్నారు.